నరేష్ రాయల్ ఎన్క్లేవ్ పక్కన ఇక్కడ నా చేయి చూస్తున్నావు కదా, ఇక్కడ నీకు 40 ఫీట్ రోడ్, అది 40 ఫీట్ రోడ్. జస్ట్ అట్లా ముందుకు వచ్చి ఇదే సందులో ఇట్లా వస్తే ఇది బిల్డింగ్. ఇప్పుడు బిల్డింగ్లో ఆల్రెడీ నిలబడినాను నేను, పైన పూర్తి టాప్లో ఉన్నా. ఓకే, సో ఇంత స్పేషియస్గా ఉంది. ఇది ఎగ్జాక్ట్ సైజ్ నీకు అప్డేట్ చేస్తా. పూర్తి 5 ఫ్లోర్ మాత్రం ఇట్లా కట్టినాడు. ఇది సో సింగిల్గా కట్టినట్టున్నాడు. ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది మోస్ట్లీ వాష్రూమ్ దీనికి, పైన ఉండేదానికి. కింద ఫ్లోరింగ్ అయితే చేశారు వీళ్ళు ఆల్రెడీ. ఓకే, ఇది లిఫ్ట్ ఏరియా పూర్తి బిల్డింగ్కి. స్టెప్స్ ఇది. మళ్ళీ లిఫ్ట్ ఏరియా కనెక్ట్ అయినాము. ఓకే, జస్ట్ ఇది పైన ఫ్లోర్ ఎట్లయితే ఒక రూము వాష్రూమ్ కట్టారో, ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్. ఓకే, ఇది ఆల్రెడీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేది, నీకు ఇంటీరియర్ నడుస్తుంది. ఇది బెడ్రూమ్. ఇది మామూలు చిన్న బెడ్రూమ్ అనుకుంటా మోస్ట్లీ. ఓ పైన వర్క్ నడుస్తూ ఉంది వీళ్ళది. సో ఇట్లా వస్తే దాని పక్కన ఇంతకుముందు చూపించిన ఒక బెడ్రూము, ఇది రెండో బెడ్రూమ్. ఓకే, ఇది స్పేషియస్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ నడుస్తూ ఉంది. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఓకే, సో దీంట్లో హాల్లోకి వచ్చినాం అనుకో, మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే ఇది వాళ్ళు ఉండడానికే కట్టుకున్నట్లున్నారు. ఇది డూప్లెక్స్ హౌస్, స్టెప్స్ ఉన్నాయి. సో ఈ హాల్ నుంచి 2 సైడ్లు బెడ్రూమ్ ఉంటే ఇక్కడ ఒక రూమ్, మళ్ళీ 3 BHK లాగా ఇది ఆల్మోస్ట్. ఓకే, సో ఇటు పక్కకు వస్తే నీకు ఇది యూటిలిటీ ఏరియా. ఓకే, సో ఇంతకుముందు చెప్పినాం కదా బిల్డింగ్ ముందుకి ఇది ఏరియా. ఇది సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఏది గోడ కానుకొని లేవు. సో మనకు యాక్సెస్కి, రిపేర్కి, దానికి దీనికి వర్కౌట్ అవుతుంది. సో ఈ డూప్లెక్స్ హౌస్లో నుంచి కిందికి దిగడానికి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మోడిఫై కూడా చేసుకోవచ్చు. నీకు ఎగ్జాక్ట్ లాస్ట్లో చూపిస్తున్నాయి బిల్డింగ్. పైన ఉండేదే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ వీళ్ళు పైన ఏమంటే అది టీవీ యూనిట్ చేశారు. ఇక్కడ బెడ్రూము. ఓకే, సో ఇక్కడ ఎదురుగా ఉంది వాష్రూమ్. ఇది బెడ్రూమ్, దిస్ వన్ ఇస్ బెడ్రూమ్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ బిగ్ హాల్ విత్ టీవీ యూనిట్, డూప్లెక్స్ కేస్ స్టేర్స్, and this one is I think kitchen. And coming to this area, it's a utility one. Just beside there is a space and another building. It's commercial building. A commercial building, so it won't be reconstructed again, I think. Okay. సేమ్ వే ఈ డూప్లెక్స్ హౌస్ లో కిందికి వచ్చినాం ఇప్పుడు మిడిల్లో. సో ఇది సేమ్ అగైన్ యూటిలిటీ మనం చేసుకోవాలనుకుంటే ఇది మనకి ప్యాసేజ్ లైక్ బాల్కనీ. ఇంకో పైన అంతా ఇట్లా వర్క్ నడుస్తూ ఉంది. జస్ట్ బయటకు వస్తేనే ప్రతి ఫ్లోర్లో రైట్ సైడ్ నీకు లిఫ్ట్ ఉంది. ఇది పైకి ఎక్కడానికి. జస్ట్ వీఆర్ గోయింగ్ కంప్లీట్లీ డౌన్ నౌ. అవునా, ఇంకో ఫ్లోర్ ఉంది ఇది కాకుండా. ఓకే ఓకే, సో వీళ్ళు ఇది ఎంట్రన్స్. మళ్ళీ ఇక్కడే లిఫ్ట్ పక్కనే ఇట్లుంది. ఫ్లోరింగ్ ఆల్రెడీ టైల్స్ వేసారు. సో సేమ్ పైన నీకు ఎట్లా చూపించాను ఎగ్జాక్ట్లీ అట్లా ఎక్కట్లేదు. ఇక్కడ బెడ్రూమ్ ఉంది. సో ఇది వాష్రూమ్, సేమ్ యూటిలిటీ ఏరియా. మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది స్పీడ్ పెట్టేద్దాం. సేమ్ ఇది హాల్. స్పీడ్ పెట్టేద్దాం శివ. సో సేమ్ దీని ఇది ఓపెన్ కిచెన్ స్టైల్లో కట్టుకున్నారు దీన్ని. సో ఇది వాష్రూమ్, ఇది బెడ్రూమ్ లాక్ చేసిన ప్రస్తుతానికి. బెడ సేమ్ వెళ్ళా, సేమ్ లాస్ట్ నీ డూప్లెక్స్ హౌస్ నుంచి కింద దిగితే ఇదొక
డబుల్ బెడ్రూమ్ హౌస్ అది. గ్రౌండ్ ఫ్లోర్. సో కంప్లీట్ గా గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో స్టెప్స్ దిగుతానే ఆపోజిట్ సైడ్ లో నీకు లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఏరియా. గో కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. కింద ఎవరైతే ఫ్యూచర్ లో టేక్ కేర్ చేస్తారో వాళ్ళ కోసం ఇది 1 BHK 1 బెడ్రూమ్ ఉంది. గో అక్కడ వాష్రూమ్ ఇది. సో పూర్తి బయటకు వస్తే ఇది వేరే బిల్డింగ్ ప్యాసేజ్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడు రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది. మళ్ళీ దీనికి లోపల ఇక్కడ వాష్రూమ్ పెట్టారు. టోటల్గా బయటకు వచ్చినాం. కింద ఫ్లోర్లో ఇదంతా ఏరియా, ఇది పార్కింగ్ ఏరియా మొత్తం. నేను పూర్తి పోయి లాస్ట్లో బిల్డింగ్ చూపించేసి క్లోజ్ చేస్తాను. సొల్యూషన్ బిల్డింగ్ టీమ్ అయినా కస్టమర్కి బిల్డింగ్కి ఇగో ఇక రోడ్, ఇంత పెద్ద రోడ్ ఉంది.